మరికొన్ని విలువైన సంగతులు మాకు అందించండి. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. మీ సహాయం, మీ కృప తండ్రి మాకు అవసరం. మీ తోడు లేకపోతే తండ్రి మేము ఏ సంగతులు మాట్లాడలేము. మా అందరితో మీరు మాట్లాడతారని అర్థిస్తున్నాం దేవా. ప్రజలైన తండ్రి ప్రతి ఒక్కరూ మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. దీవెనకరంగా మార్చండి. వారికి చేసిన మీ మేలును తండ్రి, వారి బిడ్డల తండ్రి మీరు చేసిన తండ్రి గొప్ప కార్యమును బట్టి ఈ కృతజ్ఞత కూడికని ఏర్పరచారు. కృతజ్ఞత మరవకుండా తండ్రి తాను చాటుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. మిగిలిన కుటుంబాలకు కూడా తండ్రి వారి బిడ్డల ఎల్లా వారి ఎల్ల మీరు చేస్తున్న మేలుకరమైన కార్యాల్లో ఎంత దీవెనకరం ఉండాలని నేర్పిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? చివరి వరకు. కొంచెం ఆలస్యమైంది, త్వరగానే ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. నిజానికి 2 తలంపులు, 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ అది చెప్పాలి ఇది చెప్పాలని ఊగిసలాట్లోనే ఉంది. నిజానికి చరిత్రతో ముడిపడిన ఒక నేపథ్యం మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. కానీ కుటుంబానికి జరిగిన మేలు గనక, పిల్లల విషయాలు గనక కొంచెం పిల్లల కొరకు మాట్లాడితే బాగుంటుందని మళ్ళీ నాకు ఇప్పుడే డయాస్ మీద మళ్ళీ నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా కొంచెం కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడడం అవసరం. హిస్టరీ మనం ఎప్పుడైనా మాట్లాడవచ్చు, మార్చుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. కొన్ని విచిత్రమైన సామెతలు సొలొమోను చెప్పారు. సొలొమోను గారు చెప్పిన సంగతులు అవి చిన్న చిన్న సామెతలైనా అవి లైఫ్ లెసన్స్. అందుకే జీవిత సత్యాలని కొటేషన్స్ అంటే సామెతలుగా, కొన్ని పాఠాలుగా, కొన్ని లైన్స్గా అని చెప్పుకొచ్చాడు. అలాంటి సంగతులు ఇదొకటి. ఒక ఫ్యామిలీలో ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఎలా వ్యవహరించాలంటే ఒకరికి ఒకరు గౌరవపదంగా ఉండాలంట. పలానా పిల్లలు ఎవరి తాలికరా అని మాట్లాడుకున్నప్పుడు పలానా తల్లిదండ్రులు తాలికరా అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చేలా ఉండాలంట. పలానా తల్లిదండ్రులు ఎవర్రా మీ పేరెంట్స్ అన్నప్పుడు ఇదిగో పలానా వారు వీళ్ళ పేరెంట్స్ అన్నప్పుడు ఆ పిల్లలకు గౌరవం తెచ్చేలా తల్లిదండ్రులు ఉండాలంట. సామెతల గ్రంథం రాస్తూ అంటున్నాడు, కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. అంటే పెద్దలు పిల్లలకి అలంకారంగా ఉండాలి, పిల్లలు పెద్దలకు అలంకారంగా ఉండాలి. ఉన్నారా? అడుగుతున్నాను. నిన్న మనం న్యూస్ చూసారో లేదో, తమ్ముడు డేవిడ్ ఇప్పుడే చెప్తున్నాడు. అవయవం బాలేని, తన కాలు సరిగ్గా నడవలేని తల్లి 10,000 అడిగితే ఇవ్వలేదని కొడుకు గుండెల మీద తన్ని తల్లిని చంపేశాడు వైజాగ్లో. అలా తిరక్కే జీవితం అంటే చాలా అమూల్యమైనది. అసలే ఆడపిల్లవే జాగ్రత్తవే, అటు ఇటు తిరిగి మగపిల్లలతో తిరిగితే రేపు పొద్దున్న నీకు ఏదైనా సంబంధం తేవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. లేనిపోని నిందలేసుకోకూడదు. ఇప్పుడు అన్నా చెల్లెలు రోడ్డు మీద నడిస్తేనే నిందలేసే రోజులు ఇవి. ముక్కు మోకం ఎరగని వారితో స్నేహం అని చెప్పి నువ్వు ఇలా మాట్లాడితే రేపు పొద్దున్న మీ నాన్న ఏమైపోవాలి, నేనేమైపోవాలి, మన కుటుంబ గౌరవం ఏమైపోవాలి, ఎందుకు పరాయి మగాళ్ళతో మాట్లాడతావు, నువ్వు చదువుకోమని చెప్పినప్పుడు చదువుకుని ఇంటికి రాకుండా నీకు ఎందుకు ఇలాంటి పనులని అమ్మ అడిగినందుకు వాళ్ళ అమ్మను సున్ని బిగించి చంపేసింది. నేను అడుగుతున్నాను, పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కొడుకు చంపేసే కొడుకులు, తల్లులను చంపేసే కొడుకులు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో మీరు జాగ్రత్తగా చూస్తే తల్లి మంచి మాటలు చెప్పినందుకు తల్లిని చంపేసిన కూతుర్లు ఉన్నారు. ఇలా ఒకరికి ఒకరు నడుతున్నాను. చేదోడు వాదోడుగా ధైర్యం ఉండాల్సిన వారే ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఈరోజు ఎంత సర్వంగా ఈ చదువులు మాయలో సంస్కారానికి బదులు అధ్వానంగా తయారయ్యేమంటున్నారంటే, మీరు మా స్వేచ్ఛకు అడ్డొచ్చారంటే మీ మీద కంప్లైంట్ ఇస్తాం అంటున్నారు. పేరెంట్స్ మీదే కంప్లైంట్ ఇస్తారట, పేరెంట్స్ మీదే ఎఫ్ఐఆర్లు వేస్తారట, పేరెంట్స్ మీదే చెయ్యెత్తి కొట్టేంత ప్రయత్నం చేస్తున్నారట.
అందుకే సామెతలు భవిష్యత్తును ఊహించి సమకాలీన పరిస్థితులను ఊహించి సామెతల గ్రంథంలో సొలొమోను గారు అన్నది, తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలి, కుమారులు వృద్ధులకు కిరీటంగా ఉండాలి. చరిత్రలో నడుగుతున్నాను, ఉన్నవారు ఉన్నారు గనకే బైబిల్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. అలాంటి వారు చరిత్రలో ఉన్నారంటే ఉన్నారు. ఎక్కడున్నారు? పుంఖాలుగా బైబిల్లో పండితులు ఉన్నారు. అలాంటి విషయాల్లో మచ్చుకు 3 ఉదాహరణలు మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథము త్వరగా యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. యోధా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెహాకును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరు, కానీ అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియనీయులు ఎఫ్రాయిమీలు తోడు చేసుకున్న దావీదు వంశస్థులకు తెలియబడగా, గాలవెక్కి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయాలను కదిలిపోయెను. ఏం కనబడుతుందండి? ఏదో ఒక విచిత్రమైన సంభాషణ రాస్తున్నాడు. మీరు చూడండి, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏమైనా అర్థమైందా? నిజాయితీగా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. కానీ అక్కడ ఏదో చరిత్ర రాస్తున్నాడు. ఏం జరుగుతుంది? రాజకీయం రంగులు దారుస్తూ, రాజకీయం రూపాలను మారుస్తూ, రాజకీయం పొత్తులు పెట్టుకుంటూ, రాజకీయం రణరంగంగా మారిపోయిన రోజులు. అది బహుశా రాజుల చరిత్ర రాత్రి మనం మాట్లాడుకున్నప్పుడు బాగా వినండి. సొలొమోను తదనంతరం కొడుకులు దేశాన్ని 2 ముక్కలు చేసినప్పుడు, ఆ దేశం చిందరవందర అయిపోయినప్పుడు, రాజకీయం ఇంకా ఇది రాజకీయం కాదు, ఇది దరిద్రంలో దరిద్రం అనే దేశం మాట్లాడుకుంటున్న టైంలో రాసిన అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఏం జరుగుతుందో ఒక పెద్ద విపత్తే జరుగుతుంది. ఏం జరుగుతుందో అక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే 3 దేశాల యొక్క రాజకీయ చరిత్రను రాయబడింది అక్కడ. 1 యోధా దేశం, 2 ఇజ్రాయెల్ దేశం, 3 సిరియా దేశం. అంటే 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాలకి 3 రాజులు ఉన్నారు. 3 దేశాలు ఏంటంటే 1 ఇజ్రాయెల్, 2 సిరియా, 3 యోధా. ఈ 3 దేశాలకు ఉన్న రాజులు ఎవరంటే, ఇజ్రాయెల్ దేశానికి రాజు పెకాహు, సిరియా దేశానికి రాజు రెజీను, యోధా దేశానికి రాజు ఆహాజు. ఈ 3 పరిపాలనలో ఒక విపత్తు వచ్చి పడిందంటే ఇజ్రాయేల్ యోధా దేశం మీద. ఏమి విపత్తు వచ్చి పడిందంటే, వేలకన్నా ఈ 3 దేశాల కన్నా ప్రమాదకరమైన ఒక అస్సూరు సామ్రాజ్యం రాబోతుంది. ఏం చేయబోతుంది అస్సూరు సామ్రాజ్యం అంటే? అస్సూరు సామ్రాజ్యానికి ఉన్న బుద్ధి ఏంటంటే, వాళ్ళ పంటలు పండించరు. అస్సూరు సామ్రాజ్యానికి ఉన్న బుద్ధి ఏంటంటే, వాళ్ళు కష్టపడరు. అస్సూరు సామ్రాజ్యం ఏం చేస్తుందంటే యుద్ధం చేస్తుంది. వాళ్ళు యుద్ధాలు చేసి పొరుగు దేశాలని దోసుకొని, పొరుగు దేశాల యొక్క ధాన్యాన్ని మానాన్ని దోసుకొని వాళ్ళకి బతకడం బాగా అలవాటు. అస్సూరు సామ్రాజ్యం ఏ దేశం పచ్చగా ఉంటుందో ఆ దేశం మీద కన్నేస్తారు. ఏ దేశంలో ప్రజలు బాగుంటారో అందులో ఉన్న కన్యలను, యవన పురుషులను ఎత్తుకెళ్ళిపోతారు. వాళ్ళు యుద్ధం చేయకపోతే వాళ్ళకి మనుగడ లేదంటే చరిత్ర మీరు చదవండి, అస్సూరు యుద్ధాలను చదవండి, అస్సూరు యొక్క సామ్రాజ్యం యొక్క చరిత్ర మీరు చదవండి. వాళ్ళు యుద్ధాలు చేయకపోతే వాళ్ళకి మనుగడ లేదు. వాళ్ళు యుద్ధాలు చేయకపోతే వాళ్ళకి మనుగడ సాగదంటే సాగదు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవడో ఒకటి దేశం మీద పడతారు. ఆ దేశం మీద పడి వాళ్ళ ధాన్యాన్ని దోచుకుంటారు, వాళ్ళ మానాన్ని దోచుకుంటారు. ఏదో ఒక పిచ్చి పని చేస్తే కానీ వాళ్ళకి మనుగడ సాగదు. ఎవడో ఒకడు రాజు వచ్చి సాత్వికంగా కూర్చొని, ఇక మనకు యుద్ధాలకు అడ్డొద్దు, మనం కూడా పంటలు పండించుకుందామంటే మీలాటోడు ఎవడో లేచి, నేనే రాజునైతే మీలాటోడు ఎవడో లేచి నన్ను పొడిచేసి, నన్ను చంపేసి, సింహాసనం మించి నన్ను పక్కకి గెంటేసి, వీడి శాతగాని రాజు రండి మన యుద్ధానికి పోదామని రాత్రి ఇంకొక రాజు అయిపోతాడు. అంటే ఎలాంటి రాజు సింహాసనం మీద కూర్చున్నా తప్పక ఒప్పక ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? యుద్ధం చేయాలి. ఎందుకంటే దేశం బతకాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అలాంటి యుద్ధానికి జరిగించడానికి రాజుకి మొహమాటాలు లేవు. ఎలాంటి యుద్ధం చేస్తారంటే, ఇదే ఒక పట్టణం అనుకోండి, ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకోండి, లేదా ఇదే జెరూసలేం సిటీ అనుకోండి, దీనికి గవిన వెలుపలంటే టౌన్కి ఆపోజిట్గా వెలుపలంటే బార్డర్స్ ఉంటాయి చూసారు, అక్కడ తెస్టేస్తారు, టెంట్ వేస్తారు. అస్సూరు సామ్రాజ్యం ఆ టెంట్ వేసి ఏం చేస్తారంటే ఒక మాస్ వార్నింగ్ ఇస్తారు.
ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఎవరో ఒక అమాయకున్నో అమాయకురాలను ఎవరో ఒకరిని పట్టుకుంటారు. ఆ పట్టుకున్న వాళ్ళకి నిలువెల్లా వాళ్ళ వస్త్రాలు చింపేస్తారు. ఆ వస్త్రాలు చింపేసిన తర్వాత వాళ్ళ దేహం పైన అంటే వాళ్ళ చర్మాన్ని కూడా పూర్తిగా వలిచేస్తారు. ఆ చర్మాన్ని వలిచేయడమే కాదు, బతుకుండగా చర్మాన్ని వలిచేసి లోపల అవయవాలు కనబడేలాగా ఎక్స్పోజ్ చేస్తారు. ఆ అవయవాలు కనబడుతుండగా ఆ కొట్టుకుంటున్న గుండెను బయటికి లాగేస్తారు. ఆ లోపల ఊపిరితిత్తులు కనబడేలాగా పిండేస్తారు. మనిషిని చూస్తుండగా ఎంత పోలు ఏదైతే ఉందో ఇలాంటి స్తంభానికి పైన, తప్పుగా అంటున్నానని ఏమనుకోకండి, చరిత్ర అలానే ఉంది, వాళ్ళ మోసన హోళ్ళు అలాంటి ఏ శూలం ఒకటి గుచ్చి పైన కూర్చోబెట్టి వాళ్ళ గొంతులోంచి వచ్చేలాగా ఏలాడదీసేస్తారు. అంటే కింది నుంచి శూలాన్ని పొడిచి గొంతులోంచి అంటే శూలం వచ్చేలాగా పొడిచి అంత ఎత్తున ఏలాడదీసి మాస్ వార్నింగ్ ఇస్తారు టౌన్కి. మాట వింటే సరే, మాట వినకపోతే అందరికీ చెప్పండి ఇదే గతి. అందుకే మనుషులను చంపుతారు, అవయవాలు ఇసిరేస్తారు. ఇలాంటి అసూరు సామ్రాజ్యానికి జాలి కనికరం ఉండదు. అసూరు సామ్రాజ్యం ఇంకా వాళ్ళు ఇచ్చే వార్నింగ్లు ఏంటో తెలుసా? ముందు గర్భిణీ స్త్రీలను కూడా పట్టుకుంటారు, వాళ్ళ మానాల్లో కత్తులు పెడతారు, కింది నుంచి పైకి చీరేస్తారు, ఆ లోపల ఉన్న బిడ్డను బయటికి లాగుతారు, చూస్తుండగా పసికందుని బండకేసి కొడతారు. అలా కొట్టంటారు, మాట వినకపోతే మీ పిల్లలందరినీ ఇలాగే చంపేస్తామంటారు. అంటే వాళ్ళు చూడండి, నిలువెల్లా మనిషి బతుకుండగా చర్మాన్ని వలిచేస్తున్నారు, నిలువెల్లా మనిషి బతుకుండా మానంలో కత్తెట్టి బిడ్డను బయటికి లాగేస్తున్నారు. వాళ్ళకి జాలి కనికరం లేదు. ఎట్లాగైనా సరే మన దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న మానము, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుపాస్తులు ధాన్యాలు ఇచ్చేంత వరకు వాళ్ళ కొనుకరగాక కొనుకరు. వాడు ఎగేసుకుని వస్తున్నాడు. యెషయా ముందు అధ్యాయాలు అదే. ఇలాంటి ప్రమాదం యోధా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి, సిరియా దేశానికి రాబోతుంది. ఎందుకంటే వాడు ఒక్క దేశం తాగడు, సిరియాని లేపేస్తాడు, ఇజ్రాయెల్ దేశాన్ని లేపేస్తాడు, తర్వాత యోధా దేశాన్ని లేపేస్తాడు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, విషయం అర్థమవుతుంది ముందుకెళ్ళేసరికి. అయితే వీళ్ళ ముగ్గురు దేశాలకి వాడు వార్నింగ్ ఇస్తున్నాడు. అసూరు సామ్రాజ్యం చాలా బలవంతుడు, వాళ్ళు చాలా ఎత్తుంటారు, వాళ్ళు యుద్ధాలు చేసే బతుకుతారు. అలాంటి టైంలో వీళ్ళ చంద్రవందర అయిపోయి కంగారు అయిపోయి ఒక రాజకీయం స్టార్ట్ చేశారు. ఆ రాజకీయం ఏంటంటే యోధాకి, క్షమించండి, ఇజ్రాయేల్కి సిరియాకి పడదు. ఇజ్రాయేల్కి సిరియా దేశానికి పడదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు మనకు పాకిస్తాన్ నెత్తి మీద ఎలా ఉంటుందో ఇజ్రాయెల్ దేశానికి కూడా పక్కనే భుజం మీద ఉన్నట్టుండే దేశం ఏంటంటే సిరియా దేశం. ఆ సిరియా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి పడదు. దేవుడు కూడా ఆ దేశం అంటే పడదు. అలాంటి దేశం అంటే ఇజ్రాయెల్ దేశం, సిరియా దేశం మాట్లాడుకుంటే ఏమనంటే, ఒరే మనకి గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, మనకి ఇబ్బందులు ఏముంటే తర్వాత చూసుకుందాం, ముందు మన మీదకి వస్తున్న బలవంతునిగా నాపకపోతే వాడు నిన్ను తినేస్తాడు, చెప్పండి నన్ను తినేస్తాడు. ముందు వాడు నాపడం ఎంతైనా సబబు. మనకి బోర్డర్ గొడవలు ఏమైనా ఉంటే, ధాన్యం గొడవలు ఏమైనా ఉంటే, మనుషులు గొడవలు ఏమైనా ఉంటే, తర్వాత సరిహద్దులకు సంబంధించిన విషయాలు, అది బోర్డర్స్ ఏమైనా ఉంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన మధ్య గొడవలొద్దు, మన ఇద్దరం కలిసి వాడిని వదిలేద్దామని ఓ కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్లో వాళ్ళకి తేలింది ఏంటంటే, మనం ఇద్దరం కలిసిన వాడిని మనం ఎదిరించలేం. మరి ఏం చేద్దాం? మూడో దేశం సపోర్ట్ కావాలి. ఎవరు మూడో దేశం ఉన్నారు? పక్కన చిన్న దేశం ఉంది, కొంచెం బలమైన దేశమే. ఏ దేశం సపోర్ట్ తీసుకుందామంటే ఇజ్రాయెల్, సిరియా కలిసి ఏ దేశం సపోర్ట్ తీసుకుందామంటే యోధా దేశాన్ని సపోర్ట్ అడిగారు. అప్పుడు యోధా దేశానికి రాజు ఎవరు? ఆహాజు దగ్గరికి వెళ్ళి, నీ సపోర్ట్ మాకు కావాలి, మనకి గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, నేను సిరియా నువ్వు మన ముగ్గురం కలిస్తే వాడిని ఎదిరించవచ్చు, మేము ఇద్దరం ఎదిరిద్దాం అనుకున్నాం, వల్ల అవ్వట్లేదు, మూడో దేశం సపోర్ట్ మీ దేశం కూడా మాకు కావాలి, దయచేసి నువ్వు సహకారం మాకు కావాలని ఈ రాజుని, అంటే ఆహాజు రాజుని సహకారం అడిగితే ఆహాజు అన్నాడు, నేను సపోర్ట్ చేయను అన్నాడు. ఎప్పుడైతే సపోర్ట్ చేయను అన్నాడు, వీళ్ళకి పిచ్చి కోపం వచ్చింది. ఎవరికి? ఈ 10 గోత్రాలు ఇజ్రాయెల్ ఉందో చూసారా, వీళ్ళకి చాలా కోపం వచ్చింది. వీళ్ళకి కోపం రావడమే కాదు, సిరియాకు కూడా చెప్పారు, వీడు సపోర్ట్ చేయనంటున్నాడు. ఇప్పుడు యోధా మనకు సపోర్ట్ చేయకపోతే ఆ అసూరు సామ్రాజ్యం ఏదైతే ఉందో వాడు వచ్చి మనల్ని మింగేస్తాడు, వాడు వచ్చి మనల్ని తినేస్తాడు. ఇలాంటి టైంలో మనం ఏం చేద్దాం? వీడు ఇలాగే ఉంటే, వీడు సపోర్ట్ చేయకపోతే వాడు వచ్చి మనల్ని మింగుతాడు కనుక ప్రాబ్లం రాజు కనుక ముందు రాజును లేపేద్దాం. ఆ తర్వాత పబ్లిక్ మన వైపుకి తిప్పుకుందాం. ఆ పబ్లిక్ మనం తిప్పుకుని 3 దేశాలు కలిసి వాడి మీద దండయాత్ర చేస్తాం. మాట వింటే సరే, మాట విన్న ఏ యూదుడినైనా సరే చంపేద్దామని ఇప్పుడు 2 ప్రమాదాలు, జెండాలు యోధా దేశం మీదకి ఎగరేస్తారు. నా మాటలు అర్థమవుతలేదు. ఒకటి, సిరియా దేశానికి ప్రమాదం ఉన్న ఆ ప్రమాదాన్ని, ఇప్పుడు ఆ ప్రమాదాన్ని యోధా దేశం మీదకి తిప్పారు. అంటే యోధా దేశం మీదకి సిరియా పగబట్టింది, యోధా దేశం మీదకి ఇజ్రాయెల్ పగబెట్టింది, ఇప్పుడు యోధా దేశం మీదకి అసూరు పగబెట్టింది. ఇన్ని దేశాలు ఒకేసారి ఏ దేశం మీదకి వస్తున్నాయి? యోధా దేశం మీదకి వస్తున్నాయి.
ఇలాంటి టైంలో పబ్లిక్ భయపడుతున్నట్టు, యూదులు ఎంత భయపడుతున్నారు చూడండి. వారి మీదకి వచ్చిన వారి వల్ల కాకపోయినప్పుడు సిరియానీలు, ఎఫ్రైం అంటే ఇశ్రాయేలీలు తోడు చేసుకున్నారని యూదులైన దావీదు వంశస్థులకు తెలియబడగా వాళ్ళ హృదయాలు ఎలా అయిపోయాయి అంటే గాలికి అడవి చెట్లు కదిలినట్టు వారి హృదయాలు, జనుల హృదయాలు కదిలిపోయాయి. ఇదేంటి, అన్నిలైన ఇశ్రాయేలు మన మీదకి వచ్చేసి, సిరియా దేశం కూడా మన మీదకి వచ్చేసి, ఇప్పుడు అసూరు సామ్రాజ్యం కూడా మన మీదకి వచ్చేసి, ఇప్పుడు 3 దేశాలు మన మీదకి వస్తే ఒకేసారి 3 దేశాలు 3 వైపుల నుంచి మనల్ని ముట్టడి వేస్తే, లేదా వీళ్ళిద్దరు వచ్చి మన మీద పడిపోయినా మనం ఏమైపోతాం? ప్రజలు భయపడిపోయారట, రాజు భయపడిపోయారట. ఇలా భయం దేశమంతా అలముకున్నప్పుడు, అంటే శత్రు దేశాల బెడద దేశానికి పట్టేసినప్పుడు దేశం బెంబేలెత్తిపోయింది. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు అందరూ ఉక్కిరి బిక్కిరైపోయి ప్రమాదంలో పడిపోతున్నామని వారి భయాన్ని గుప్పెట్లో, వారి గుండెల్ని, బాధల్ని, భయాన్ని గుప్పెట్లో బతుకుతున్న టైంలో దేవుడు ప్రవక్తను పిలిచాడు. ఆ ప్రవక్త పేరు చెప్పండి, యెషయా. ఆ యెషయాని పిలిచి ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజుని ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాషిబును సాకెరేవు మార్గమున కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించు, పొగరాయిచున్న ఈ 2 కొనకంచుల కొనలకు, అనగా రెజీనుకు, సిరియాకు, రెమల్య కుమారుడైన కోపాగ్నికి, జడియకు. ఏం చెప్తున్నాడండి? దేశానికి ప్రమాదం వచ్చిందట. ఎంత ప్రమాదం వచ్చిందో తెలుసు. ఇదిగో, నీ మీదకి సిరియా వచ్చినా, నీ మీదకి ఇజ్రాయెల్ దేశం వచ్చినా, నీ మీదకి అస్సూరు సామ్రాజ్యం వచ్చినా జడియొద్దు, బెదరొద్దు, నీకేమీ కాదు, భద్రము సుమి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? యెహోవానైన దేవుడిని నమ్మకుండా, దేవుని మీద ఆనుకోకుండా నువ్వు చేస్తున్న మరొక తెంగర పని ఏంటంటే నువ్వు కాలువలు కట్టించుకుంటున్నావు. కోనేటి కాలవ కడ వరకు పోయావు. కోనేటి కాలవ కడకు ఎందుకు పోయావు? ఎప్పుడు మీరు చూడండి, కోనేటి కాలువల దగ్గర రాజులు ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే కోటల చుట్టూ పెద్ద పెద్ద కాలువలు కట్టించుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎర్రకోట ఢిల్లీలో ఉంది, ఏదైనా కోటలో ఉన్నప్పుడు చూడండి, కోట చుట్టూ ఎప్పుడో కాలం ఉంటుంది. మీరు చూడండి, ఎందుకు కాలం ఉంటుంది? ఆ బలగాలను దాటేసినా, ఈ బలగాలను దాటేసినా, ఈ సైన్యం దాటినా కోట శత్రువు ఎక్కాలి అంటే కోట ఎక్కకుండా, శత్రువుకి అందకుండా కోట చుట్టూ ఈ కెనాల్ రూట్ ఎప్పుడైతే రెడీ చేస్తారో దాని లోపల ఏం చేస్తారంటే, ఆ లోపల అంటే ఆ నీటి లోపల కత్తులు, కటారాలు, భయంకరమైన వస్తువులు, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే భయంకరమైన మొసళ్ళను పెంచేవారు. ఎందుకు పెంచేవారంటే ఈ కోట శత్రువు ఎక్కి రాకూడదని. ఇప్పుడు రాజుగారి ఏ పనిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. రాజు చేస్తున్న పని ఏంటంటే అతడు దేవుడిని నమ్మట్లేదు, అతను భయం వేసి ఏం చేస్తాడో తెలుసా? ఇటు సిరియా కానీ, ఇజ్రాయెల్ కానీ, అసూరు కానీ మా కోట మీదకి, మా రాజ్యం మీదకి, లేదా ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పట్టణంలో అడుగు పెట్టకూడదని చుట్టూ కాలువలు దగ్గరించడానికి ఏ కాలువ దగ్గరికి పోయాడట? సాకెరేవు కాలువ దగ్గరికి పోయాడట. ఆ కాలువ దగ్గరికి పోయి ఏం చేస్తున్నాడంటే కోట చుట్టూ కాలువలతో వించుకునే పనిలో ఉన్నాడు. దేవుడు అప్పుడు యెషయాని పంపించన్నాడు, ఏం కాదు, సిరియా వచ్చినా ఏం కాదు, ఇజ్రాయెల్ వచ్చినా ఏం కాదు, అస్సూరు వచ్చినా ఏం కాదు, ఏ దేశం నీ మీదకి వచ్చినా ఏం కాదు, భద్రము సుమి, నెమ్మలించు. అంటే నువ్వు టెన్షన్ అయిపోకు, జాగ్రత్తగా ఉండు. నీకు ఉగ్రత ఈ దేశమైనా, నీ ఉగ్రతకి ఈ దేశం కారణమైనా పర్లేదు, ఆ దేశం కారణమైనా పర్లేదు, ఎన్ని దేశాలు నీ మీదకి వచ్చినా ఏం కాదు. నువ్వు ఎవరికి విరోధం అవ్వకూడదు తెలుసా? యెహోవాకి. నీకు మాట చెప్పనా, నిన్ను నమ్మో, నీ తాలూకా ప్రజలు నమ్మో కాదు, కానీ దేవునికి ఒక సంకల్పం ఉంది. దేవుడు కొన్ని విషయాలు నీకు చెప్పమని నన్ను పంపించాడు. సిరియా, ఎఫ్రైము, రెమల్య కుమారుడైన వారు నీకు కీడు చేయవని ఆలోచించుతున్నారు, కానీ మన యోధా దేశం మీదకు పోయి తన జనులను భయపెట్టి దాని ప్రాకారములు పడగొట్టి టబియేలని వాని కుమారునికి దానికి రాజుగా నియమించమని వారు అనుకుంటున్నారుగా. రాసి పెట్టుకో, 65 సంవత్సరాలు దాటేలోపు సిరియా ఉండదు, సిరియా రాజు రెజీన్ ఉండడు, ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న సోమ్రోని కదిలిపోతుంది. నీకు మళ్ళీ చెప్తున్నాను, యోధా దేశం మీదకి ఏ విపత్తు రాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ తల వెంట్రులోకి ఎంట్రుకైనను రాలదు. ఇది రాజుకు ధైర్యం చెప్తున్నాడు. రాజు ఎవరు? ఆహాజు. నువ్వు కాలువలను నమ్ముతున్నావు, ఐగుప్తి దేశాన్ని నమ్ముతున్నావు, పొరుగు దేశాన్ని నమ్ముతున్నావు, వీళ్ళతో నువ్వు కలవకుండా రకరకాల పన్నాగాలు పండుతున్నావు, వీళ్ళ చేతుల్లో పడుకుని రకరకాలు చేస్తున్నావు. కానీ దేవునికి మాట ఇచ్చి నన్ను పంపించాడు. ఆయన ఇస్తున్న మాట ఏంటంటే నీకేమీ కాదు,
నీకు కానీ యోధా ప్రజలకు కానీ ఏమీ కాదు అని అతను అడక్కముందే నువ్వు గుర్తు జీవించాలి. అంటే ఆయన వెళుతున్నప్పుడు మీరు చూడండి, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చును, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబు నడుతున్నాను. ప్రవక్త మాట్లాడడానికి, రాజుతో ప్రవక్త మాట్లాడడానికి ప్రవక్త వెళితే చాలు, కానీ కొడుకు ఎందుకండి కూడా పోతున్నప్పుడు బాగానండి. ప్రవక్త అయిన ఈయన యెషయా గారు నువ్వు రాజుతో మాట్లాడడానికి నువ్వు అక్కడ వెళ్తే చాలు, కానీ ఒక్కడే కాకుండా కొడుకుని పంపిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? రాజు అడుగుతాడు. ఆ రోజుల్లో ఇంత బైబిల్ లేదు, ఆ రోజుల్లో ముఖాముఖిగా దేవుడితో మాట్లాడేంత భక్తి ఆ రాజులకు లేదు. కానీ రాజు అడుగుతాడు, దేవుడు యోధా దేశాన్ని కాపాడుతాడని, యోధా దేశం మీదకి సిరియా కానీ అస్సూరు కానీ రాదని, యోధా దేశం మీద సొంత అన్నీలైన ఇశ్రాయేలు కూడా వచ్చి ఏమీ చేయలేదనడానికి నాకేమన్నా ఆధారం, నాకేమన్నా గుర్తుందని రాజు అడక్క ముందే నీ పెద్ద కొడుకుని కూడా తీసుకెళ్ళు. నీ పెద్ద కొడుకు పేరేంటో తెలుసా? సయర్యాషీబ్. అంటే ఏంటి? సయర్యాషీబ్ అంటే దేవుని ప్రజల శాసము ఎప్పటికీ నిలుసుంటుందని అర్థం వచ్చే పేరే చెప్పండి. సయర్యాషీబ్ అంటే నీ కొడుకు పేరు పిలుస్తున్నప్పుడల్లా రాజుకి అర్థం అవ్వాలి, ఇదిగో నీకేమీ కాదు, యోధా దేశానికి ఏమీ కాదు, శాసం ఉంటుంది. అంటే నీ కొడుకును చూస్తే రాజుకి కావాల్సింది చెప్పిన కదిలే సాక్ష్యం అవ్వాలి. నీ కొడుకున్నంతకాలం యెషయా, నీ పెద్ద కొడుకున్నంతకాలం యోధా దేశానికి డోకా లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజుల్లో సిరియా, ఇజ్రాయేల్, అస్సూరు ఇంత ప్రమాదం, ఉగ్రత, యుద్ధం రోజు రోజుకి మేఘాలు కమ్ముకుని యోధా దేశం మీదకి వస్తున్న టైంలో యుద్ధం రాకుండా ఆపేసిన గుర్తుగున్న కొడుకు ఎవరో తెలుసా? యెషయా కొడుకు సయర్యాషీబ్. ఇప్పుడు చెప్పండి, దేశం మీదకి యుద్ధం రాకుండా ఆపిన కొడుకు ప్రవక్త కొడుకు. మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళ పేర్లకి బతుకులకి అర్థాలు ఉన్నాయి. అందుకే యెషయా గారు తన కుటుంబాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఇదే 8వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18 చూడండి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములు కదా బతుకు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య మేము ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, మా కొడుకులు, నా భార్య కదిలే సాక్ష్యం. ఇజ్రాయేల్ దేశానికే కాదు, ఇటు యోధా దేశానికి మేము సాక్ష్యం. మా పెద్ద కొడుకు ఉన్నంత కాలం యోధా దేశానికి ఏమీ కాదని రాజుకి ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వడానికి నా కొడుకు పుట్టినప్పుడే దేవుడు నా కొడుక్కి పెట్టమన్న పేరేంటో తెలుసా? సయర్యాషీబ్. అంటే దేశం యొక్క శాసనం ఎప్పటికీ ఉంటుంది. అంటే పెద్ద కొడుకు యెషయా యొక్క పెద్ద కొడుకు జరుగుతున్న యుద్ధాన్ని ఏం చేశాడో తెలుసా? ఆపేశాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఏం చేశాడో తెలుసా? తన బ్రతుకులో, సాక్ష్యంలో పేరుకు తగ్గ బతుకు తగ్గ పేరు, తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుకు తగ్గ తండ్రి, వీళ్ళిరువురు కలిసి జరగబోయే యుద్ధాన్ని ఆపేశారంట. నేను అడుగుతున్నాను, యెషయా కొడుకు రాబోతున్న యుద్ధం రాకుండా సిరియా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, అస్సూరు దేశాన్ని అలా అండగా ఏమీ కాదనడానికి గుర్తుగా యెషయా కొడుకు ఆ రోజు రాజుకి ప్రజలకి ముంగుర్తుగా నిలబడితే అని అడుగుతున్నాను. మన కొడుకుల పేర్లు వేరు, తీరులు వేరు. నేను అడుగుతున్నాను, ఆ రోజు ఆ కొడుకు యుద్ధాన్ని ఆపడు. ఈరోజు మన కొడుకులు యుద్ధాలు ఆపొద్దు, గొడవలు లేకుండా ఉంటే చాలు. ఆ రోజు ఆ కొడుకులు జరిగే ప్రమాదం రాకుండా ఆపారు. మన కొడుకులు ఈది నరుక్కుంటున్నారు సన్నాసిగాల వల్ల. నేను అడుగుతున్నాను, అన్నదమ్ములు కుటుంబాలు నరికి చచ్చిపోతుంది ఎందుకు? ఈ కొడుకులు చేస్తున్న పనుల వల్ల. నేను అడుగుతున్నాను, భార్యడి కాలం గౌరవం తెచ్చుకుని తండ్రి ఆ ఊర్లో గౌరవంగా బతికితే వీడు చేసే తొంటర పనుల వల్ల ఎవడ కొడుకురా ఈడు కొడుకు అంటే పలానా వాడు కొడుకు అని చెప్పినప్పుడు ఈడు వలన వాళ్ళ నాన్నకి నడుతున్నాడు. గొడవలు వస్తున్నాయా, గొడవలు తెస్తున్నాడు చెప్పండి. వీడు యెషయా కొడుకు ఏం చేశాడు తెలుసా? యుద్ధాన్నే ఆపాడట. మన కొడుకు యుద్ధాన్ని ఆపేస్తుంది, ఈర్లేం కాదులండి. మన పిల్లలు యుద్ధాలు ఆపేస్తే ఈర్లేం కాదు, అంత సాక్ష్యాలు లేవు. మన కొడుకులు కుంపటలు లేకుండా ఉంటే చాలు. నేను కాలేజీకి పోనన్నాడట, ఎందుకు పోరా అని అడిగినందుకు వాడు అన్నాడట, నాకు BMW కారు కావాలి. మీ నాన్న సంపాదన ఎంత, నువ్వు అడిగే వస్తువు ఎంత? BMW కారు కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడంట. నేను అడుగుతున్నాను, మన కొడుకులు యుద్ధాలు ఆపొద్దు కానీ మళ్ళీ అడుగుతున్నాను, తలపోటులు లేకుండా ఉంటే చాలు. మన కొడుకులు కూతురు యుద్ధాలు ఆపాల్సిన అవసరం లేదు, తలపోటు లేకుండా ఉంటే చాలు. యెషయా కొడుకు యుద్ధాన్ని ఆపాడట, పేరుకు తగ్గ బతుకు.
మన కొడుకుల పేర్లు ఏంటి చెప్పండి? ఐజక్, ఇస్సాకు. మన ఇస్సాక్ గడు ఏం చేస్తాడు చెప్పండి? నేను అడుగుతున్నాను, మన ఇస్సాక్ ఏం చేస్తాడు చెప్పండి? తలపోటు గొడవలండి. పేర్లు ఒకటి బతుకులు ఒకటి, పేర్లు ఒకటి బతుకులు ఒకటి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ అబ్బాయిని చూస్తుంటే, సాక్ష్యం చూస్తుంటే, ఈ అబ్బాయిని బట్టి దేవుడు యుద్ధాన్ని ఆపేసాడని దేశం అంతా మాట్లాడుకున్నప్పుడు, ఎవరి తాలూకండి ఈ అబ్బాయి అన్నప్పుడు, ఆ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే యెషయా గారి కొడుకండి. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్బాయిని బట్టి ఎవరికి గౌరవం? తండ్రికి గౌరవం. యెషయా నడుతున్నాను, ఇంత పెద్ద అయిన దేశాన్ని, రాజుల్ని హెచ్చరించి దేవునికి దగ్గర చేస్తున్న ఈ యెషయా గారు ఎవరి తాలూకండి? పలానా సయర్యాషీబు నాన్నగారు అన్నప్పుడు ఆయనకు ఎవరికి కిరీటంగా ఉన్నాడు? ఈ అబ్బాయి ఎవరికి కిరీటంగా ఉన్నాడు చెప్పండి? ఒక్కరికి ఒక్కరు గౌరవంగా ఉన్నారా లేదా? నేను అడుగుతున్నాను, మన తండ్రులు ఎలాంటి చెప్పిన తాగడిపోతారు డ్రైనేజీలో, తాగేసి అడుగుతున్నాను, తాగి పడిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే, ఇలా స్కూల్కి వెళ్తున్నారో కాలేజీలకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ పలానా నాన్నగారట, పలానా ఐజక్ గారు తండ్రి అంట తాగి డ్రైనేజీ పక్కన పడిపోడంటే నీ కొడుకు నీ కూతుర్ని స్కూల్లో ఎలా చూస్తారు చెప్పు? నీ వల్ల వాళ్ళకి గౌరవం కాదు చెప్పండి, నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి తలపోటు. వాళ్ళకి నేను అడుగుతున్నాను, పలానా కొడుకులు తండ్రి అంట, అదిగో మాట్లాడితే లింగిలి పైపు గట్టి కత్తట్టుకుని ఎదురుకు వచ్చేస్తుంటాడు. గౌరవం కాదది. నేను అడుగుతున్నాను, నువ్వేదన్నా పొరపాటున దిక్కుమాలిన పనికిమాలిన గొడవల్లో చేతులు పెట్టి నడుగుతున్నాను, ఏ మర్డర్ కేసులో నిరుక్కొని నువ్వు జైలుకి పోతే నీ కొడుకుని కూతుర్ని స్కూల్లో ఏమంటారు చెప్పనా? మీ నాన్న జైలుకి పోయాడంటగా అంటారు. గుర్తుపెట్టుకో. అడుగుతున్నాను, మాట్లాడితే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే నీ కొడుకులకి బాగా వినండి, పిల్లలు వచ్చేంత వరకు ఒకలా ఉండాలి, పిల్లలు వచ్చిన తర్వాత ప్రతి దాంట్లోకి దూరితే నీ యొక్క చేసే తొంటర పనులు, పనికిమాలిన పనులు, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది తెలుసా? నీ పిల్లల మీద పడుతుంది. అందుకే అంటున్నాడు చూడండి, యెషయా అన్నాడట, నేనెంత భక్తి కలిగిన వాడినో నా కొడుకులు అంత భక్తి కలిగిన వారు, నేనెంత భక్తి కలిగిన వారినో నా జీవిత భాగస్వామి అంత భక్తి కలిగినది. నేను నా కుటుంబం ఇజ్రాయెల్ దేశానికి, యోధా దేశానికి ఎలా ఉన్నాం తెలుసా? సాక్ష్యం. మేము ఉన్నంతకాలం దేశానికి ఏం కాదు, మేము ఉన్నంతకాలం, మా కొడుకు ఉన్నంతకాలం ఈ దేశానికి ఏం కాదు, మా కొడుకు జరగబోయే యుద్ధం జరగదు అనడానికి సాక్ష్యం. నా పెద్ద కొడుకు రాబోయే యుద్ధం రాదనడానికి సాక్ష్యం అంటే యెషయా గారి పెద్ద కొడుకు రాబోతున్న యుద్ధాన్ని ఆపాడు. యెషయా గారి పెద్ద కొడుకు యుద్ధం జరగదనడానికి రాజుకి ప్రజలకి సాక్ష్యంగా ఉన్నాడు. ఇంకా ఉన్నారు ఇలాంటి వారు బైబిల్లో ఉంటే చాలామంది ఉన్నారు. పదులు సాక్ష్యాలు ఇలాంటి తండ్రులు కొడుకులు ఉన్నారు. అందులో మరొక ఆయన చూడండి, ఆది కాండము త్వరగా 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసెలని కనెను. కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నయు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతను లేకపోయినా ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏం రాశాడు? ఏదో రాస్తున్నాడు చూడండి చరిత్ర. మళ్ళీ ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది. ఏ ప్రమాదం జరుగుతుంది? ప్రపంచానికి అతిపెద్ద జలప్రలయం రాబోతుంది. జలప్రలయం రాబోతుందన్న సంగతి నోవహు ఒక్కడికే కాదంట, ఆ రోజుల్లో దేవుడు ఆనోకు కూడా చెప్పాడంట. ఆనోకుకి చెప్పాడు కనుకే కొన్ని నేపథ్యాలు అక్కడ రాస్తున్నాడు చూడండి. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి 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 65 ఏండ్లు బ్రతికిన తర్వాత కొడుకుని కన్నాడంట. 65 ఏండ్లు బ్రతికిన తర్వాత కొడుకుని కంటే బాగా వినండి, 65 ఏండ్లు బ్రతికిన తర్వాత కొడుకుని కంటే 65 ఏండ్ల తర్వాత కొడుకుని కంటే 300 ఏండ్లు దేవుడితో నడిచాడంట. మళ్ళీ ప్రశ్న, 65 ఏండ్లు బ్రతికి 300 ఏండ్లు దేవుడితో నడిచాడంటే ఈ 65 ఏండ్లకి 300కి మధ్యలో ఏముంది? ఏదో పెను మార్పు జరిగింది. ఈ 65 ఏండ్లకి ఈ 65 ఏండ్లకి లేదా ఈ 300 ఏండ్లకి మధ్యలో ఏం జరిగిందంటే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టుక పెను మార్పుని తీసుకొచ్చిందంటే పెను మార్పుని తీసుకొచ్చింది. ఏమి పెను మార్పుని తీసుకొచ్చింది? ఇదిగో ఆ కొడుకు పుట్టుకలో దేవుడు ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నీ కొడుకు ఒక పేరెట్టాలి. ఆ పేరేంటో తెలుసా? మెతూసెల. నేను అడుగుతున్నాను, మెతూసెల అన్న పేరుకి అర్థం తెలిస్తే హిస్టరీ మొత్తం మనకు అర్థమవుతుంది. జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుందని నోవహు ఒక్కడే కదట, బాగా వినండి, సుమారు కొన్ని వందల అంటే
ఆనోకు బ్రతుకున్నంత కాలము జలప్రలయం రాబోతుందని ఊరు వాడు చెప్పుకుంటూ తిరిగాడట. మెతుసల పేర్లు పెట్టుకుంటాం కానీ అర్థాలు తెలియవు, భక్తులు పేర్లు పెట్టుకుంటాం కానీ అర్థాలు తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఏదో విషయం జరుగుతుంది. ఆనోకు మెతుసలని కన్ను తరత 300 ఏండ్లు దేవునితో నడుచుచు నడుతున్నాను. 300 ఏండ్లు 3 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు 30 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు కుడి ఎడమలో చూడకుండా నడవగలిగాడంటే కొడుకు పుట్టుకలో ఏదో జరిగింది. ఏం జరిగింది? దేవుడు ఒక ప్రమాదం జరగబోతుందని వార్త చెప్పాడు. ఏం జరుగుతుంది తెలుసా? జలప్రలయం రాబోతుంది. అంటే జరగబోయే విపత్తిని కొన్ని వందల వేల సంవత్సరాల ముందు దేవుడు ముందే తన భక్తులకు చెప్తాడు. తన భక్తులకు చెప్పకుండా దేవుడు ఏది చెయ్యడు. జరగబోయే విషయాలు తన పిల్లలకి ముందే పంచుకుంటాడు. అందుకే మీరు చూడండి, సొదొమ గొమొర్రాని తీసేయాలనుకున్నప్పుడు దేవుడు ఎవరితో డిస్కషన్ చేస్తున్నాడు తెలుసా? అబ్రహాంతో. రాబోతున్న ప్రపంచం మీదకి విపత్తు రాబోతుందనడానికి దేవుడు ఎవరితో డిస్కషన్ పెట్టాడు తెలుసా? పత్రికలో సంఘంతో. మీరు చూడండి, దేవుడు చేయబోయే కార్యాలు తన పిల్లలకు ముందే చెప్తాడు. ముందు బయటోడికి తెలియదేమో కానీ రేపు ఏం జరగబోతుందో, ప్రపంచం ఎలా ముగిసిపోబోతుందో టూకీగా దేవుడు తన పిల్లలకి చెబుతాడు. ఆనోకు చెప్పాడట, ప్రపంచం ములగబోతుంది. అందుకే ప్రపంచం ములగబోతుంది కనుక, ప్రపంచం జలప్రలయంలో కొట్టుకుపోబోతుంది కనుక, దేవా ఏంటి కార్యమని ప్రజలకి నేను సువార్త చెప్పడానికి వెళుతున్నప్పుడు, ఈ ప్రజలకి నేను సువార్త బోధిస్తున్నప్పుడు గుర్తడుగుతారు. ఈరోజంటే సువార్త చెప్పడానికి యేసుప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. ఈ దేవుడు చెప్తున్న మాటలు నిజమని చెప్పడానికి ఒక బైబిల్ ఉంది. ఈరోజు ఈ విషయాలు జరిగినవన్నీ ఇదిగో నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి భౌగోళిక సాక్ష్యాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ఆనోకు లాంటి వాడు సువార్త చేయాలంటే సాక్ష్యం చూపించడానికి ఏముంది? తన కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి పెట్టిన పేరేడు తెలుసా? మెతుసల. బాగానండి, ప్రజలు అడుగుతారు, జలప్రలయం రాబోతుంది, ప్రళయం రాబోతుందని ప్రజలు అడిగినప్పుడు ఆ ప్రజలకి నీ కొడుకుని సాక్ష్యంగా చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, రాబోతుంది అనడానికి ఆధారం ఉందా, గుర్తుందా, విట్నెస్ ఉందా, సాక్ష్యం ఉందని అడిగినప్పుడు చూపించాలి. సాక్ష్యం ఉంది, ఇదిగో నా కొడుకు ఉన్నంత కాలం ఈ ప్రపంచం మీదకి ప్రళయం రాదు, నా కొడుకు చనిపోయినట్టు ఈ ప్రపంచం మీదకి ప్రళయం వస్తుంది. రాదు అనడానికి, ఆయన చనిపోయిన తర్వాత వస్తుంది అనడానికి గుర్తు ఏంటంటే నా కొడుక్కి పెట్టిన పేరే మెతుసల. చాలామంది ఈ సందర్భాలు చదివి జీకే క్వశ్చన్లు అడుక్కున్నారు. జీకే క్వశ్చన్లు మన వాళ్ళు ఈ మధ్యకాలంలో పోయే కాలం ఏంటి చెప్పినా, లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నారు లేదా? లోకాన్ని చూసి వాతలు వేసుకుంటారు. నిజానికి మన ముందున్న పితరులందరూ లోకానికి నాగరికత నేర్పింది మన పితరులు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాన్ని చూసి లోకాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. అందుకే బయట ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే మీలో ఎవరు చెప్పండి అంటే అంటది. కాబట్టి క్రైస్తవం ఏం చేశారంటే టైటిల్ మార్చారు. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే బాగోదని మీలో ఎవరు బైబిల్ జ్ఞాని అని పెట్టాడు ఒక పెద్ద ఆయన ప్రోగ్రాం. మీలో ఎవడో బైబిల్ జ్ఞాని అని ప్రోగ్రాం పెట్టి సేమ్ బీజిఎం, సేమ్ రౌండ్, సేమ్ కంప్యూటర్ మహాశయ, సేమ్ పెట్టాడు. ఆయన ఇలా హాట్ షీట్లో కూర్చున్నాడట. ఎవరైతే మెయిన్ సీట్లో ఆయన కూర్చున్నట్ట, ఆ తర్వాత ఆ కుర్రాన్ని కూర్చోబెట్టాడట. క్వశ్చన్లు అడుగుతున్నారు. నాలాంటి కుర్రాన్ని పిలిచారు. క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే 1000 రూపాయల ప్రశ్న అన్నారు. ఏంటి ఆ 1000 రూపాయల ప్రశ్న అంటే? మొట్టమొదటి ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బతికిన భక్తుడి పేరేమి చెప్పండి? మెతుసల. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. రెండో ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆ భక్తుడి పేరు మెతుసల అయితే ఎంతకాలం బ్రతికాడు? రెండో ప్రశ్న చెప్పండి. 969. మీరు గెలుచుకున్నారు మళ్ళీ 2000 రూపాయలు. నడుతున్నాను, ఇది ప్రశ్న నడుతున్నాను. ఆ మెతుసల తండ్రి పేరేమి? ఆనోకు. ఇది 3000 రూపాయల ప్రశ్న. నడుతున్నాను. ప్రశ్న అది కాదు. ఆట సీటు ఈటెక్కిపోయే ప్రశ్న చెప్పిన ప్రశ్న అది కాదు. ఎంతకాలం బ్రతకడంత ప్రశ్న కాదు. నడుతున్నాను. మెతుసల పేరు అనేది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటో చెప్పిన, ఇంతకాలము మెతుసల ఒక్కడే ఎందుకు బతికాడు అది ప్రశ్న. 969 సంవత్సరాలు ఏ భక్తుడు బతికాడు అనేది ప్రశ్న కాదు. ఈ భక్తుడు ఒక్కడే ఎందుకు బతికాడు ఎందుకు చెప్పినా, ఇది 1 కోటి రూపాయల ప్రశ్న, నీకు తిరగేసి ఇచ్చే ప్రశ్న. నడుతున్నాను. అతడొక్కడే. అబ్రహాం బతకలేదే, మొదటి ఆదాము బతకలేదే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతకలేదే, మోసే అసలు బైబిల్ భక్తుల్లో ఎవరెంత కాలం బ్రతకపోయినా ఒక్కడే ఎందుకు బతకదు తెలుసా? ఆ ఒక్కడంత కాలం బ్రతకడానికి 1000 ఏళ్ళు దేవుడు ప్రపంచానికి గడువిచ్చాడు.
ఏ ఏళ్ళు ప్రపంచానికి గడువ, దేనికి గడువ అంటే మారు మనసు పొందడానికి. వాళ్ళ నాన్నగారు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుందని. జలప్రలయం రాబోతుందని వాళ్ళ నాన్నగారు చెప్తున్నప్పుడు ప్రజలు అడుగుతారు, రాబోతుందనడానికి ఆధారం ఏంటంటే నా కొడుకే. నా కొడుకు పేరేంటో తెలుసా? సయర్యాషీబ్ అని యెష్యాకి కొడుకు ఎలా పేరు పెట్టుకున్నాడో నా కొడుకు పేరేంటో తెలుసా? మెతూసలా. మెతూసలా అంటే ఈ కొడుకు బతుకున్నంత కాలం జలప్రలయం రాదు, అది పేరుకి అర్థం. ఈ కొడుకు బ్రతుకున్నంత కాలం ప్రళయం రాదంటే ఈ ప్రళయం రాదనడానికి కొడుకు పేరుని తెలుసా? మెతూసలా. మెతూసలా, నాన్నగారు మెతూసలా మెతూసలా అని పిలిస్తే పబ్లిక్ అర్థమవుద్ది. ఏంటో చెప్పిన, ప్రళయం రాదు. ప్రళయం రాదంటే మెతూసలా ఉన్నంత కాలం ప్రపంచానికి మనుగడ ఉంది. మెతూసలా చనిపోయిన వెంటనే చెప్పండి ప్రపంచానికి జలప్రలయం ఉందంటే, జలప్రలయాన్ని గురించి ఆనోకుకి దేవుడు చెప్పాడంటే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒక్కసారి యోధాపత్రిక తీయండి. ఒకసారి యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచనం. యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచనం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు దేవుడు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. బాగా వినండి, వచ్చెను. ఆ రోజులు చెప్తున్నాడు వచ్చెను. ఇప్పుడు వస్తున్నాడు. ఆనోకు, 7వ వాడైన ఆనోకు ఆ రోజుల్లో ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు తెలుసా? దేవుడు రాబోతున్నాడు. ఆ రోజుల్లో దేవుడు రావడం అంటే జలప్రలయం ఉగ్రత మీదకి రావడమే దేవుడు రావడం. ఆ రోజుల్లో దేవుడు వస్తున్నాడు అని ప్రపంచం చెప్పాడు. ఇదిగో దేవుడు ఈ ప్రపంచం మీద తన ఉగ్రతను తీసుకురాబోతున్నాడు. ఆనోకు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. పబ్లిక్ అడుగుతారు, నిజంగా దేవుడు ఉగ్రతని ఈ ప్రపంచం మీద గురిపించినాడు అనడానికి ఆధారం ఉందంటే ఉందే. ఆధారం నా కొడుకే. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు జలప్రలయం వస్తుంటే ప్రళయం రాకుండా అడ్డంగా నిలబడిన కొడుకు ఎవరో తెలుసా? మెతూసలా. యోధా దేశం మీదకి యుద్ధం వస్తుంటే యుద్ధం రాకుండా అడ్డంగా నిలబడిన కొడుకు ఎవరో తెలుసా? యెష్యా కొడుకు సయర్యాషీబ్. ఇప్పుడు చెప్పండి, ఆ కొడుకు యుద్ధం రాకుండా నిలబడ్డాడు. ఈ కొడుకు చెప్పండి ప్రళయం రాకుండా నిలబడ్డాడు. మరి నీ కొడుకు తుఫాన్లు వచ్చేస్తున్నాయి వీళ్ళ మనకి. నడుతున్నాను, పాపం ఎక్కువైపోయిన మన వీధుల్లో నీచమైన కార్యాలు ఎక్కువడం వల్ల నడుతున్నాను. మన కొడుకులు ప్రమాదాలు రాకుండా ఆపేంత కొడుకులా ప్రళయాలు నడుతున్నాను. ప్రళయం వద్దు నడుతున్నాను. కనీసం మన పిల్లల వల్ల ప్రమాదాలు రాకుండా ఉంటే చాలు. వీడు తోలే బైక్ వాటం చూస్తుంటే ఏ ముసలిదాన్ని గుద్దేస్తారని భయం వేస్తుంది. వీడి బైక్ వాటం చూస్తే ఈడే తమ్మని కూడా చచ్చిపోయేలా ఉన్నాడు. నడుతున్నాను. ఇవన్నీ చూస్తుంటే ఆ రోజు మెతూసలా ప్రమాదాన్ని ఆపడు. మన కొడుకులు ప్రమాదాలు యుద్ధాలు ఏం ఆపక్కరద్దు, గుర్తుపెట్టుకోండి. ప్రళయాలు ఆపసలు మన మాట వింటే చాలు. చాలామంది పేర్లు ఎట్టమంటారు కొడుకులు కూతుర్లకి. ఏమైనా పేర్లు? వాళ్ళ పేరుకి బాగుంది. బైబిల్లో ఉన్న కొడుకుల పేర్లకి అర్థాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులకి వాళ్ళ పేర్లకి సంబంధాలు ఉన్నాయి. మన కొడుకులకి పేర్లు ఎట్టమంటారు? ఏం పేరు ఎట్ట? ఈయన మామ పేరు ఎట్టాలంట, వీళ్ళ తాత పేరు ఎట్టాలి. మీ నాడు మీ తాత సారదా చచ్చిపోయాడు, మీ తాత మీ మామ పచ్చి బూతులు మాట్లాడి చచ్చిపోయింది. అందుకంట పాస్టర్ గారి దగ్గర అడిగారట, ఏమని? మొదట అక్షరం పెట్టండి. అప్పయ్యమ్మలో ఆ అన్నారంట, అప్పారావులో ఆ ఎట్టండి అన్నారు. నడుతున్నాను. మీ అప్పయ్యమ్మ ఎలా చచ్చిపోయింది తెలుసు మాకు, చెప్పండి. మీ అప్పారావు ఎలా చెప్పి ఇప్పుడు ఇలా పేర్లు మీ కొడుకులు కుదురుతున్నారు. వాళ్ళ ప్రవర్తన ఇలా పేర్లు పెట్టామని మనగలుగుతున్నాను. పేరుకు తగ్గట్టు మన కొడుకులను బతకాలి. పేరుకు తగ్గట్టు మన తండ్రులైన వారు ఎవరైతే ఉన్నారో ఈ పితరులైన వారందరూ దీవెనకరంగా మన పిల్లలను పేరుకు తగిన బతుకులు వాళ్ళకి సిద్ధం చేయాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, యెష్యా కొడుకు యెష్యాకి గౌరవం తెచ్చాడు, మెతూసలా ఆనోకుకి గౌరవం తెచ్చాడు. ఆనోకుకి కొడుకు గౌరవం, మెతూసలాకి ఆనోకు గౌరవం, యెష్యాకి కొడుకు గౌరవం, యెష్యా కొడుకుకి బాగా వినండి యెష్యా గౌరవం. ఎవరికి వాళ్ళే గౌరవపదంగా బతుకుతున్నారు చూడండి. ఒకరికి ఒకరు తండ్రుల కిరీటం. యెష్యా ఏమో కొడుక్కి కిరీటం అయ్యాడు, కొడుకేమో యెష్యా కిరీటం అయ్యాడు. మెతూసలాకి ఆనోకు కిరీటం అయ్యాడు, ఆనోకుకి మెతూసలా కిరీటం అయ్యాడు. మన కొడుకులు కిరీటాలు అక్కడ పెట్టకూడదు కానీ చెప్పండి, తలవంపులు తెచ్చే పనులు చేయకుండా ఉంటే చాలు. చదువుకురా అన్నారట, చదవను అన్నాడట. యాంటీడి కళ్ళు వచ్చేస్తున్నాయంట. కళ్ళు ఏం కళ్ళు వచ్చేస్తున్నారంటే ఆ 3-5లో పిల్లలు వచ్చేస్తుందంటే వీడికి. అందుకన్నాడు లింగ్ ఇంటర్ కూడా అవ్వలేదు, ఎదవకి కరోనా వాళ్ళు పాస్ అయిపోయాడు ఫస్ట్ ఇయర్లో.
వీడొచ్చి అన్నాడట, ఇంకా ఆ పిల్ల లేకపోతే నేను బతకలేనాడు, నేను చాలా ప్రగాఢంగా ప్రగాఢంగా నేను ప్రేమిస్తున్నాను, ఇంకా ఆ పిల్ల లేకపోతే బతకలేను, చచ్చిపోతానని పురుగుల మందు తాగడానికి రెడీ అయిపోయాడట. ఎంత గౌరవం ఆ బిడ్డలో, ఎంత గౌరవం తెస్తున్నారని అడుగుతున్నాను. పిచ్చి ప్రేమలు, పనికి మాలిన పనులు ఇవన్నీ చేసినట్టున్నాను. గౌరవాలు చేస్తున్నారా, ప్రమాదాలు చేస్తున్నారా, కుంపటలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు చెప్పండి? ఉన్న గౌరవం తెచ్చి రోడ్డు మీద నిలబడుతున్నారు. కొంతమంది చూస్తున్నా అడుగుతున్నాను, కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇలా మాట విన్న కొడుకులు అని తెలిస్తే, ఆ రోజుల్లో చిన్నప్పుడు నువ్వు ఇలా ఆటడు అని తెలిస్తే, నువ్వు నెలల్లో ఉండగానే నీ నోట్లో వడ్లుగా చేసేద్దరు ఏమనుకున్నావు? మొన్న మధ్య మీరు చూసారు లేదో, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బులు ప్రతి నెల కొడుక్కి తల్లి ఇస్తున్నప్పుడు అడిగినప్పుడు ఎక్కువ మోతాదులో డబ్బులు ఇవ్వలేదని గుండెల మీద తన్ని చంపేశారు కొడుకులు. నిన్న మొన్న మీరు చూసారు లేదో తండ్రిని ఎగిరెగిరి అంటున్నారు, వాటా తక్కువ ఇచ్చాడని. ఇక్కడ యానం దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. యానం దగ్గర తల్లిని రోడ్డు మీద పడేసి ఎగిరెగిరి తంటున్నారు. మీరు చూసారు లేదో? అర్థం ఇలాంటి కొడుకులు నడుతున్నాను. ప్రళయాలు ఆపకరొద్దు. వీళ్ళే తల్లిదండ్రులకు ఏమైపోయారు చెప్పండి? ప్రమాదం అయిపోయారు. వీళ్ళు చదువుకొని నడుతున్నారు. వీళ్ళు చదువుకొని ఏ జ్ఞానం సాధిస్తున్నారంటే తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలో చెప్పండి, ఆ జ్ఞానం సాధిస్తున్నారు. అందుకే చూడండి, యెషయా కొడుకు యుద్ధాన్ని ఆపాడు. ఇక్కడ మీరు చూడండి, మెతుసల ప్రమాదాన్ని ఆపాడు. ఇంకా ఎవరున్నారు? మరో కుటుంబం ఉంది. ఒకసారి క్రొత్త నిబంధన రండి, ఒకసారి త్వరగా. మొదటి యోహాను పత్రిక, క్షమించండి, లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం చదువుదాం. దోప సమయమున ప్రజలందరూ సమూహమును ఎలుపుల ప్రార్థించుచుండగా ప్రభు దూత అతని కనబడగా జకరియా అతన్ని చూసి, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ అతనికి యోహాను అని పేరు పెట్టదు. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక, ఏదో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ సీనియర్ పాస్టర్ గారు ఉన్నారట. పాస్టర్ గారి పేరు జకరియా. ఆ జకరియా గారికి పిల్లలు లేరట. విచిత్రంగా చూడండి, అందరి పిల్లల కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అందరికీ పిల్లలు పుట్టాలని ఈయన ప్రార్థన చేస్తున్నారు. కానీ విచిత్రం చూడండి, ఈ పాస్టర్ గారికి మాత్రం పిల్లలు లేరట. ఈ పాస్టర్ గారికి ఎప్పుడైతే పిల్లలు లేరో, పిల్లలు లేని ఈ పాస్టర్ గారి దగ్గరికి దేవుడు గాబ్రియేలు దూతను పంపాడు. నీకు త్వరలోనే బిడ్డ పుట్టబోతున్నారు. ఆ బిడ్డ ఆరోగ్యంతో పుట్టబోతున్నాడు. ఆ బిడ్డ ప్రవక్త అనబోతున్నాడు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు. ఆ కుమారుడికి ఎలాంటి పేరు పెట్టండి? ఆ కుమారుడి పేరు అంటే యోహాను. అన్నట్టుగానే దేవుడు మాటలు గాబ్రియేలు చెబుతూ ఉండగా పాస్టర్ గారు అన్నారట, నిజంగా పుడతారా? నాకేమైనా ఆధారం ఉందంటే, నీకు ఆధారం కావాలా? నీ నోరు అడిపోద్ది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆధారాలు అప్పుడే దేవుళ్ళకి వచ్చిన అడగొచ్చేమో, కానీ 60 ఏళ్ళు పండిపోయిన ఆధారాలు అడిగితే దేవుడు ఎలాంటి ఆధారాలు ఇస్తాడు? గుర్తుపెట్టుకోండి, ఆధారాలు అడగకూడదు మనం. ఎందుకంటే మన సీనియారిటీ పెరిగి కొద్దీ దేవుడు నమ్మదగిన వాడు, చేస్తాడు, అంతే, ఇంకా నమ్మేయాలి. అంతేగాని మన సీనియారిటీ పెరిగి కొద్దీ చేస్తావా చేయవా, సీటీలు వేయమంటావంటే సీటీ వేయి, నీకు సీటీ వేస్తాడు ఆయన, రెడీగా ఉండు. నువ్వు సీటీలు వేసావు, అయ్యేసి పిచ్చి పనులు చేయకూడదు. గుర్తుపెట్టు, దేవుడు చేస్తాడంటే నమ్మాలి, అంతే. ఈయన అడిగాడు, గుర్తు అడుగుతున్నాడు. నిజంగా దేవుడు మాకు బిడ్డలు ఇస్తాడంటే ఏదో గుర్తు కావాలంటే ఏం గుర్తు కావాలి? నువ్వు పాస్టర్ గారివి, వాళ్ళంటి గుర్తులు అడుగు. నువ్వు సేవకుడివి, సీనియర్వి, నువ్వు అలాంటి గుర్తులు అడుగు. నేను గుర్తులు అడిగాడు. దేవుడు నిజంగా చేస్తానని అడిగినప్పుడు ఆ గుర్తు ఏంటంటే, ఇదిగో నీకు బిడ్డ పుట్టి ఆ బిడ్డకి నామకరణం జరిగేంత వరకు నీకు నోరు రాదు అన్నట్టుగానే నోరు పడిపోయింది. ఆ తర్వాత అన్నట్టుగానే ఎలిజబెత్ కన్ఫర్మ్ అయింది. తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన బిడ్డ పుట్టింది. పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 56వ వచనంలో అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళును. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద కనికరం ఉంచిన ఆమె పొరుగువారును బంధువులందరిని విని ఆమెతో కూడా సంతోషించిరి. బాగా వినండి. 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకరియా అనే పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టబల్లమని చెప్పాను. ఎంత మంచి తల్లో చూడండి. పాస్టమ్ గారికి చెప్తున్నారు, ఇరుగుపోయి ఎల్లమ్మ పక్కింటి పొల్లమ్మ వచ్చి మాట్లాడుతున్నారండి. ఏమనంటే పేరెట్టేస్తామన్నారు. ఎలా పేరెట్టేస్తారు? మన పిల్లలకి పేర్లు ఎలా పెట్టేస్తారు? మన పిల్లలు ఎలా ఉన్నారో చెప్పేస్తారు. కొంతమంది వస్తారు చూసారా, వచ్చిన వాళ్ళు కుదురుకుంటారంటే కుదురుకుంటారు. వీళ్ళు ముక్కు అచ్చాలి అమ్మలాగా ఉంది, కళ్ళు వాళ్ళ నాన్నయ్యే, చేతులు వాళ్ళ నానమ్మ ఇలా ఉందేటి,
వాళ్ళ నాన్నమే తీసెట్టినాం నేను అడుగుతున్నాను ఇలాంటి పిచ్చి పలుకులు ఇస్తారని మీరు చూడండి. ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి పలుకులు, పనికిమాల మాటలు అన్ని ఇచ్చి అడుగుతున్నాను. వీళ్ళ పేర్లు ఎట్టడం ఏంటండి? పేర్లు ఎట్టేస్తున్నారట. ఎవరిని అడిగి పేరు పెట్టారు? వాళ్ళు అంటున్నారు, ఆ తండ్రి జకరియా పేరుని బట్టి అతనికి జకరియా అని పేరు పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, ఆయనకి యోహానను పేరు పెట్టవాలని చెప్పాను. కిందకు జరుగుతుంది చూడండి. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడం లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టబోచున్నామని తన తండ్రికి సంజ్ఞలు చేశారు. మీరు బాగా వినండి. ఆ కుర్రోడికి పేరు పెట్టాలని వచ్చి చెప్పింది ఎవరో తెలుసా? గాబ్రియల్ ద్వారా చెప్పించింది ఎవరు తెలుసా? దేవుడు. ఇప్పుడు చెప్పండి, గాబ్రియల్ వచ్చి జకరియకి చెప్తే జకరియా వెళ్ళి ఖచ్చితంగా ఎవరు చెప్పాడు చెప్పండి? తన భార్యకి చెప్పాడు. మన బిడ్డ పుడతాడట, మన బిడ్డ పుట్టిన తర్వాత ఇలాంటి పేరు ఒకటి మనం పెడతామంట. ఎలా డిస్కషన్ జరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళ డిస్కషన్ జరిగినప్పుడు మన కొడుక్కి ఇలాంటి పేరు పెట్టాలని దేవుడు కోరుకున్నాడని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, కొడుక్కి పేరు పెట్టడానికి తల్లి తండ్రి కలిసి ఎవరి మీద అనుకుంటున్నారు తెలుసా? దేవుడి మీద. ఈరోజు మనం ఎవరి మీద అనుకుంటాం తెలుసా? గూగుల్ మీద. ఈరోజు మనం ఎవరి మీద అనుకుంటాం చెప్పండి? టెక్నాలజీ మీద. అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో ఎంత పిచ్చి పేర్లు అంటే, ఎంత అర్థం కాకుండా పెట్టుకుంటే అంత మంచి పేరు. అది అర్థం కాదన్నమాట. బుస్ అని ఏదో పేరు పెట్టుకుంటే అదొక మంచి పేరు. అంతే. మా ఊర్లో ఒకడు ఉండేవాడు, ఆడి పేరు బుస్సు. అడుగుతున్నాను, ఏ బుస్సు? జార్జ్ బుస్కి ఏం చుట్టాలేం కాదు సార్, మంచోళ్ళు అంటాడు. అడుగుతున్నాను, సరదా అడుగుతున్నాను, ఎందుకు ఆ పేర్లు పెట్టాడు? పేరు అడుగుతున్నాను. తిరువరంలో కొన్ని పేర్లు. ఆడెవడో ఒకడు ఉంటాడు పేరు, ఆడి పేరు భూమి, ఇంకోటి పేరు ఆకాశం, ఇంకోటి పేరు గాలి, ఇంకోటి పేరు చక్రం. ఈ పేర్లు నడుతున్నాను. ఇలాంటి పేర్లు కదా. ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టారట. ఎవరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలంటే దేవుడు చెప్పాడు, దేవుడి పేరే పెట్టాలి. మన బిడ్డ దేవుని వల్ల కోరుకున్నవాడు వచ్చాడట. వచ్చినవాడు ఏం చేశాడో చూడండి. వెంటనే అతను నోరు తెరిచి నాలుగు సడలి దేవుని స్తుతించి మాట్లాడసాగను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున వారందరికీ భయం కలిగను. ఆ సంగతులను యోధా కొండ సీమలందున్న ప్రచురమాయను. ప్రభు హస్తమతను తోడేను కనుక ఆ సంగతులు గూర్చి విని వారందరూ ఆశ్చర్యపోయారట. ఇప్పుడు చూడండి, వాళ్ళ నాన్నగారు వెంటనే పాట పాడుతున్నారు. ఈ బిడ్డ ఎలాంటి వాడగునని వారి మనసులు అనుకునిచుండగా, మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మను పూడిట్లను ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపండు గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసును. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు ఒక రక్షణ శృంగం, అనగా మన శత్రుల నుండి మన దేశించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసును. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించును. ఆయన మన పితరులకు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్బలమై ఆయన సంధిని పరిశుద్ధులుగా నీతిగాను ఆయన సేవింపవలను అని అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసిన. మరియు ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవని అనబడదు. నడుతున్నాను. ఈ పెద్ద ఆయన పాట పాడుతున్నప్పుడు ఎవరికి పాట పాడుతున్నాడంట? ఇప్పుడు చెప్పండి. బిడ్డని ఇలా ఎత్తుకున్నారు, వెంటనే పేరు రాశారు. ఆ పేరు నామకరణం జరిగిన వెంటనే ఆ బిడ్డను చూసి వాళ్ళ నాన్నగారు పాడుతున్న పాట ఏంటో తెలుసా? ఓ శిశువా. నీకు విషయం చెప్పాలి. మన తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు ఒక మాట ఇచ్చాడు. రక్షణ శృంగాన్ని దేవుడు యోధా దేశం నుంచి రప్పించబోతున్నాడు. శత్రువుల చేతుల్లోంచి దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు. దీని గురించి ఆది నుండి తన ప్రవక్తల పరిశుద్ధ నోట దేవుడు ఈ మాటలు పలికించాడని ఏమీ అర్థం కాని నెలల్లో ఉన్న బిడ్డకి, నెలలు కూడా కాదు, రోజుల్లో ఉన్న బిడ్డకి వాళ్ళ నాన్నగారు ఈ పాట పాడుతున్నారంటే ఆ వయసులో ఉన్న బిడ్డకి ఆ పాట అర్థమవుద్దా? అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైతే బిడ్డ పుట్టారో ఆ బిడ్డని ఇక్కడ నిలబెట్టి ఇదే వచ్చిన ఆ బిడ్డకి చదువుతున్నారు అనుకోండి, ఆ బిడ్డ ఏం చేస్తుంది చెప్పండి? ఒక 1 year బేబీ అయితే నాకు లుక్ ఎత్తుంది పోరా అని అడుగుతున్నాను. నేనేం చెప్తున్నా ఆ బిడ్డకి అర్థం అవ్వదు. ఆ బిడ్డ ఎందుకు ఇలా చూస్తున్నా నాకు అర్థం కాదు. అడుగుతున్నాను. అర్థం కాని పిల్లలకి జకరియా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నాడు? అబ్రహాం అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా? ప్రవక్తలు అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా? పరిశుద్ధ నిబంధన అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా? రక్షణ శృంగం అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా? ఆ బిడ్డకు తెలియదు. కానీ ఆ బిడ్డకు తెలియని మాటలు లాలపాటగా పాడుతున్నాడు. చూడండి ఎందుకు జోలపాటగా పాడుతున్నాడు తెలుసా? గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఆ బిడ్డకి పదాలు అర్థమవేమో కానీ ఆ పాట, ఆ నిబంధన పాట ఈ పసికందుకు ఉన్నప్పటి నుంచి ఆ చెవిలో పాడితే ఆ చెవులో ఆ పాట పాడగా 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 ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఆ పాట అర్థం ఆ బిడ్డకి అర్థం అవుతుంది.
అబ్రహాం అంటే ఏంటి అర్థమవుద్ది, నిబంధన అంటే ఏంటి అర్థమవుద్ది. పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఏ రక్షణ శృంగాన్ని దేవుడు సృష్టించాడో, రప్పించాడో, రక్షణ కార్యాన్ని ఎలా ఏర్పాటు చేశాడో ఆ ప్రవక్త అయిన యెషయా రాసిన ఆ యోహాను ప్రవచనం ఆయనకి ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుద్ది. ప్రస్తుతానికి ఆ బిడ్డకి అర్థమవుదేమో కానీ ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఆ పాట ఎందుకు పారాడో, ఆ నాన్నగారు లేకపోయినా ఆ పాట అర్థమవుదా. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పినట్టే పేరెట్టారు. బిడ్డ పసికందుకున్నప్పుడు జోలపాట ఏ పాట పాడుతున్నారు చెప్పండి? వాక్యాన్నే పాటగా పాడుతున్నారు. నేను అడుగుతున్నాను, జలప్రళయం ఆపింది మెతూసల అయితే, యుద్ధాన్ని ఆపింది యెషయా కొడుకైతే, ఆ రోజుల్లో మొదటి శతాబ్దానికి ప్రపంచానికి భయంకరమైన సీడపీడ పుట్టి రోమ ప్రభుత్వం కింద మగ్గిపోతున్న తన ప్రజలకి, అన్యులైన వారికి రక్షణ కలగజేయడానికి, మార్గాలు సరళం చేయడానికి, బిడ్డను రెడీ చేయడానికి వాక్యాన్ని జాలపాటలుగా పాడారంట. నేను అడుగుతున్నాను, ఇలాంటి పాటలతో బిడ్డలు పెంచినప్పుడు ఆ బిడ్డ ఎదిగాడంట. మన బిడ్డలకి ఏ పాటలు పాడతాను చెప్పండి? పోనివ్వండి, అడిగి పోను అన్నారు, ఇవ్వు పోను. తెడ్డిబేరు ఇవ్వపోయారా అన్నారు. తెడ్డిబేర్లు ఈ మధ్య మాట్లాడి తెడ్డిబేర్లు వచ్చినాయి. అది ఎలాగంటే ఇలాగంటుంది. నడుతున్నాను, మన బిడ్డలకి ఏ పాటలు పాడుతున్నాం? నడుతున్నాను, రకరకాల పిచ్చి పాటలు పాడుతాం. ఇంకా మన పల్లెటూరు వ్యవహారాలు అయితే ఒక ఆవిడ అందంట, బాబు లేడే అందంట. బాబు లేకుండా ఆడేలా కొడతాడు. ఆవిడ అందంట, అమ్మ లేదులే అన్నాడు. అమ్మ లేకుండా ఎలా అవుతాడు గ్రహాంధ్రజీవాడు? నడుతున్నాను, ఆ పాటలు పిచ్చి పాటలు నేను చూడండి, వాళ్ళని ఎలా వాదాడు? మనకు వాదాచడం రాదు, పాడడం రాదు, ఏమీ రాదు. యోహాను తల్లి మీరు చూడండి, యోహాను గారు పాడుతున్నారు, నా బిడ్డ, ఓ శిశువా, సర్వోన్నతుని కుమారుడా, నీకు విషయం చెప్పాలి. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవి, నువ్వు ప్రవక్తవి. ఆ బిడ్డకు అర్థం కాని వయసులోనే ఏమని మదిలో ముద్రిస్తున్నారు చెప్పండి? నువ్వు ప్రవక్తవి, నువ్వు కాబోయే ప్రవక్తవి. ఇజ్రాయెల్ దేశానికి ఇదిగో మన దేవుడి మహావాక్యమును బట్టి వారి పాపములు క్షమించుటకు, తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించుటకు, ఆయన మార్గంలో సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుస్తావు. నువ్వు మార్గాన్ని సిద్ధం చేయడానికి రాబోయే పైలట్వి. తన కొడుకుని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. ఇలాంటి ప్రిపరేషన్ చేసి కొడుకుని నిలబెట్టారంటే ఆ కొడుకు ఎంతగా ఎదిగాడు చూడండి. ఆయన మార్గాలు సిద్ధపరచుటకై ప్రభు మార్గం ముందుగా నడుస్తావు. మన పాదాలు సమాధాన మార్గంలో నడిచినట్లు చీకట్లో మరణఛాయిల్లో కూర్చుని వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ రక్షణను అనుగ్రహించును. ఆ దర్శనం వచ్చేంత వరకు శిశువా నువ్వు పైలట్గా రెడీ అయిపో. బాగా కిందకి చెప్తున్నాడు చూడండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది, ఎలా బలం పొందాడట? పరిశుద్ధాత్మయందు బలం పొంది. ఆత్మయందు బలం పొందంటే ఆత్మీయంగా, భౌతికంగా బిడ్డ బలం పొందేలాగా పెంచిన చక్కటి తల్లిదండ్రులు ఎవరో తెలుసా? ఎలిజబెత్, జకరియా. మీరు ఎక్కడ చూడండి బైబిల్ ఎలాంటి తల్లిదండ్రులు మీరు చూస్తుంటే, జకరియా కొడుకు అనగానే యోహాను, యోహాను తండ్రి అనగానే జకరియా. తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి, కొడుకు తగ్గ తండ్రి. ఈయనకి గౌరవం, ఈయన ఆయనకు గౌరవం. కానీ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పండిత గర్భాన్న చెప్పండి సొంటలు పడుతున్నారు, పండితుల గర్భాన్ని పరిగమాలలో పడుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, వాళ్ళ గర్భాన్ని ఎలా అంటారు? వాళ్ళ దేవుని ప్రణాళికను కోరుకున్నవారు. వాళ్ళ బిడ్డలో దేవుని కొరకే బ్రతికారు, వాళ్ళలో దేవుని కొరకే బ్రతికారు, వాళ్ళ సాక్ష్యాలు దేవుని కొరకే బతికాయి. వాళ్ళు ఎలా చూసినా దేవుడు అని బతికారు. ఇంకా బైబిల్ ఎలాంటి నేపథ్యాలు ఉన్నాయంటే నేను ముగించే ముందు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావుల వల్లే దిగే తన మీదకి వచ్చి చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిందంట. ఏమవుతుంది చెప్పండి? ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవునికి తగిన కొడుకు చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తగిన తండ్రి చెప్పండి పరలోకమందున్న సైన్యములకు అధిపతి యెహోవా. మళ్ళీ ఇది ఎవడో కట్ చేసి అదిగో కొడుకు అన్నాడు. కొడుకు అంటే అదొక ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. కొడుకు అనగానే బిరుదు, కొడుకు అనగానే మళ్ళీ చెప్తున్నాను క్యాడర్. తండ్రికి తగ్గట్టుగా ఈయన వ్యవహరించాడట, కొడుకు తగ్గట్టుగా ఆయన వ్యవహరించాడట. మీరు ఎబ్రీ పత్రిక ఇంటికి చదవండి. కొడుకుని పొగుడుతాడు, ఓ దేవా అంటాడు. ఓ దేవా అంటే తన కొడుకుని తండ్రి సంబోధంతో దేవా అన్నాడు. తన తండ్రిని ఇలా గణపరుస్తున్నాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చేంత వరకు నేల కూడా ముట్టను అన్నాడు.
మీరు చూడండి, తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆకాశానికి భూమికి మధ్య దాహం దాహం అని అడుగుతున్నప్పుడు ఆ ఇరుగు పొరుగు శత్రులైన ద్రాక్షరసం అంటే పులిసిపోయిన మద్యాన్ని ఆయనకు అందిస్తే ఆ పులిసిపోయిన మద్యం తాగనండి. ఎందుకంటే దేవుడు తండ్రి తనకు నిర్ణయించిన దేహాన్ని అపవిత్రపరచకుండా ఉండడానికి తండ్రి చిత్తం కొరకు దాహంతో అయినా చనిపోయాడు తప్ప మద్యం ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. మీరు చూడండి, నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే తొద ముట్టించుటయే నాకు ఆహారం అన్నాడు. భూమి మీద ఉన్నంతకాలం తండ్రి 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 తన తండ్రి కొరకే బతికాడు. పిలిప్పు లాంటి వారు, తోమా లాంటి వాడు అడిగారు, తండ్రి ఎలా ఉంటాడంటే, చెప్పండి, నాలాగే ఉంటాడంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రి ఎలా ఉంటాడంటే, ఇదిగో నా అదృశ్య రూపమైన నా తండ్రి రూపాన్ని, అంటే అదృశ్య రూపమైన నా తండ్రి రూపాన్ని ఇదిగో దృశ్యంగా మార్చి నాలాగే ఉంటాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. అంటే మీరు చూడండి, తండ్రిని కనిపెట్టారు. తండ్రికి తగ్గ కొడుకుకి తగ్గ తండ్రి. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పటి నుంచి ఆనందిస్తున్నామంటే 30 ఏళ్ళ నుండి ఆనందిస్తున్నారట. బాప్టిజం తీసుకున్నది కదా ఆయన ఆనందిస్తుంటా. ఎందుకంటే ఆయన బాప్టిజం తీసుకున్నాక మనకలా పాపాలు చేసి బాప్టిజం తీసుకోవట్లేదు. ఆయన నీతి యావత్తు అలా జరగాల్సి ఉంది కనుక మాదిరి కొరకు బాప్టిజం తీసుకున్నాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నా అంటే ఇప్పుడే ఆయన బాప్టిజం తీసుకుని కొత్త పేరు పెట్టుకుంటున్నాను ఆనందం కాదు ఆయనకి. ఎందుకు తండ్రి పరలోక నుంచి ఈయన యందు ఆనందిస్తున్నాను. ఒక బంగారు పత్రాన్ని భూమి మీదకి ఎందుకు పంపడు తెలుసా? ఒక సాక్ష్యాన్ని ఎందుకు పంపడు తెలుసా? ఈయన యందు నేను ఆనందిస్తున్నా అంటే ఎప్పటి నుంచి? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. ఈయన యందు ఆనందిస్తున్నానంటే 30 ఏళ్ళ నుంచి ఆనందిస్తున్నాడు. పసికందుగా పుట్టినప్పటి నుంచి ఆనందిస్తున్నాడు. 12 ఏళ్ల వయసులో దేవాలయంలో శాస్త్రులు, పరిశీలన, పండితులు ప్రశ్నిస్తున్నప్పుడు ఆనందిస్తున్నాడు. ఆయన ఎదుగుతున్నప్పుడు, మనుషుల దయలో తన దయలో ఎదుగుతున్నప్పుడు ఆనందించాడు. ఎక్కడ పని చేసినా నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఆనందించాడు. తన తండ్రికి తగ్గ కొడుగ్గా బతుకుతున్నప్పుడు బట్టైనా, మాటైనా, నడకైనా, భోజనమైనా, మోకాళ్ళ అనుభవమైనా ఏది చేసినా తండ్రికి తగ్గ చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఈయన యందు నేను 30 ఏళ్ళ నుండి ఆనందిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మీరు బైబిల్లో కదపండి తండ్రికి తగ్గ కొడుకులు ఉన్నారు, కొడుకుకి తగ్గ తండ్రులు ఉన్నారు. మనమే చేతగాని మాట్లాడి చెప్పేమండి మా కొడుకులు చెప్పండి మాట వింటలేదండి. ఆ మాట నువ్వు అన్నావంటే అన్ఫిట్గా అడిగి గుర్తుపెట్టుకో. నా కొడుకు నా మాట వింటలేదంటే తండ్రిగా నువ్వు ఫెయిల్యూర్. నా కూతురు నా మాట వింటలేదంటే నువ్వు తల్లిగా ఫెయిల్యూర్. మరి వాళ్ళకి ఏం పెంచారు? పొగరు నేర్పించారు, వాళ్ళకి సుఖం నేర్పించారు, వాళ్ళకి తిరగబడే తత్వం నేర్పించారు. అడుగుతున్నాను, దేవుడి మాటలు, దేవుడి పాటలు, దేవుని యొక్క వాక్యాలు ఏవి వినిపించినవే అవి. వాళ్ళకి భయం నేర్పలేదు, భక్తి నేర్పలేదు, విశ్వాసం నేర్పలేదు, ప్రార్థన నేర్పలేదు. ఇలా నేర్పకపోతే రేపు పొద్దున వాళ్ళే కుంపటే కూర్చున్న తర్వాత దేవా మా బిడ్డను బాగుపరచు ప్రభు అంటే పసితనం నుంచి వాడిని ఏం చేసావు? కూర వండకపోతే కంచాలు ఇసిరే బుద్ధి నేర్పించేవాడికి. వాడికి నచ్చిన వంట వండకపోతే ఇసిరేసే బుద్ధి నేర్పించావు. నచ్చిన బట్ట కొనకపోతే కాలేజీకి వెళ్ళిన ఒక పొగర సమాధానం నేర్పించే వాళ్ళకి. ఒక సండే స్కూల్ ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక సహవాసం ఉండదు. ఇలాంటి సభలో కుదురుగా కూర్చొని ఉండరు. కన్నాం అంతే పిల్లల్ని, అలా కన్నాం. ఆ కన్నవారిని పెంచడం అంటే టయానికి బట్టలు కొనడం అనుకున్నాం. పిల్లల్ని పెంచడం అంటే టయానికి నచ్చింది ఉండడం, కాంప్లైంట్ బూస్ట్ పట్టించడం కాదు. మన పిల్లల్ని పెంచడం అంటే చెప్పిన దేవునికి సాక్ష్యంగా పెంచడం. యెషయా తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు, ఆనోకు తన కొడుకుని సాక్ష్యంగా పెట్టాడు, యోహాను తండ్రి జకర్యా యోహాన్ని దేశానికి సాక్ష్యంగా పెట్టాడు. నీ కొడుకు నీ బిడ్డలో సాక్ష్యంగా ఉన్నారా? నీ బిడ్డలను చూస్తే అనిపించాలి, ఇంత చక్కగా, ఇంత పద్ధతిగా ఈ కాలేజీలో, ఈ స్కూల్లో, ఇంత బాలురికంలో ఉన్నప్పుడే, యవన జీవితంలో ఉన్నప్పుడే ఇంత పద్ధతిగా ఎలా ఉండగలుగుతున్నారంటే మీ పిల్లలను చూసి చెప్పుకోవాలి, వాళ్ళ క్రిస్టియన్స్ అండి, వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారని చెప్పుకోవాలి. మన పిల్లలే ఎకులు జోకులు వేస్తున్నారు. మన పిల్లలే పక్కపక్క పనికిమాల జోకులు అవుతున్నారు. మన పిల్లలే పనికిమాల పనులు ఉంటున్నారు. మన పిల్లలే పనికిమాల యాప్లు వాడుతున్నారు. మన పిల్లలు ఇంకేం మాది నడుతున్నాను. మీరు చర్చికి పోయి కూడా ఇలాంటి చేస్తారు ఏంట్రా అన్నప్పుడు నడుతున్నాను. ఎవరికి గౌరవం? ఆ తండ్రికి అవమానమే చెప్పండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి, ఈ తల్లిదండ్రులకి అవమానం. అందుకే అడుగుతున్నాను, మన పిల్లలు ఎలా ఉండాలంటే తండ్రికి తగ్గ గౌరవం పిల్లలు ఉండాలి, పిల్లలకు తగ్గ గౌరవం తల్లిదండ్రులు ఉండాలి. థామస్ కుటుంబం కానీ, వాళ్ళ అల్లుడుగా తోడల్లుగా ఎవరైతే ఉన్నారో నిలబడి ఇందాక ప్రార్థన చేసుకున్న ఆ బ్రదర్ కానీ, వారికి పుట్టిన బిడ్డ కానీ, ఇంకెవరైతే ఉన్నారో ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ ఆ తల్లిదండ్రులకు ఎప్పటికీ గౌరవంగా ఉండాలి. మా బిడ్డలని గర్వంగా చెప్పుకోవాలి. మన బిడ్డలు డాక్టర్లు చదివినప్పుడు గర్వంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, ఇంజనీరింగ్ చదివినప్పుడు గర్వంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, లాయర్లు యాక్టర్లు అయినప్పుడు గర్వంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, మన పిల్లలకి మంచి బుద్ధి ఉన్నప్పుడు మాత్రం చెప్పండి చాలా గర్వంగా బతుకుతాం. ఎందుకంటే బయట చాలా మాటలు మనం వింటాం, పలానా పిల్లలు అలా చేశారు, పలానా పిల్లలు ఎలా చేశారని. కానీ మనకు ధైర్యం ఏంటి చెప్పండి, మా పిల్లలు అలాగో చెప్పండి చేయరు. ఎందుకంటే మా పిల్లలకి మా భయం కన్నా చెప్పండి
దేవుని భయం ఎక్కువ. మా పిల్లలకి మా భయం కన్నా దేవుని భయం ఎక్కువ. అందుకే మా పిల్లల కలలో కూడా మిస్టేక్ చేయరు, కనుక చేయరు. అంత ధైర్యం నీవు పిల్లల్ని బట్టి నీకు రావాలి అంటే ఆ ఎపిసి బతుకులు అంటాడు, నీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాల్సిందే. ఎక్కడిస్తారో ట్రైనింగ్? జేఎన్టీ యూనివర్సిటీలో ఎవరు ఎక్కడిస్తారు ట్రైనింగ్? నాగమల్తోట జంక్షన్లో ఎవరు ఎక్కడిస్తారు ట్రైనింగ్? ఎవ్రీ సండే చర్చిలో చెప్తారు. పులిపేట మీద కొంతమంది దైవజనులు నిలబడి మాట్లాడుతున్నాడు. ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా ఏదో ఒక మాట మన బిడ్డలకు టచ్ అవుద్ది. ఆ రోజైన బిడ్డల్లో గొప్ప మార్పు స్టార్ట్ అవుద్ది. అందుకే బలవంతంగానే తీసుకురండి, కూర్చోబెట్టండి. రే బతుకు అర్థాలు ఇవ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థమయ్యేలా వాళ్ళకి ఎక్కించేలాగా వాక్యంలో ఎంతో కొంత అర్థమైన, వాళ్ళకి బోరు కొట్టినా వినకపోయినా, వాళ్ళకు ఒక చెవంటి వదిలేసినా, ఈరోజు కాకపోయినా రేపైనా అర్థమయ్యేంత వరకు ప్రార్థన, మాట, దేవుని వాక్యము, పాటలు వారికి నేర్పించండి. మీ పిల్లలు మీకు సాక్ష్యాలు అవుతారు. మీ పిల్లలు మీకు గౌరవపదమైన వ్యక్తులు అవుతారు, కిరీటాలు అయిపోతారు. మీకు వారు గౌరవం అవుతారు, వారు మీరు గౌరవం అవుతారు. మీరందరూ కలిసి దేవుని గౌరవం తెచ్చే కుటుంబాలు అవుతారు. అట్టి కుటుంబాలుగా మీరు అందరూ ఉండుదురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఆలస్యమైన మీ బిడ్డల తండ్రి విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఆశీర్వాదకరంగా వీరిని మార్చండి తండ్రి. ఈ మాటలు ఎవరైనా నిర్లక్ష్యంగా తీసుకుంటే తండ్రి వారిని క్షమించండి. వాక్యం ద్వారా తండ్రి వారితో మాట్లాడారు తండ్రి. ఇవి దేవుని మాటలను గౌరవించే ధన్యత ఇవ్వండి. పరోక్షంగా అంటున్న వారిని కూడా ఆశీర్వదించండి తండ్రి. ఈ కుటుంబం, ఈ సభకి కారకులైన కుటుంబం ఎవరైతే ఉన్నారో, ఇంకా తెలియని రోదన, కష్టము, కన్నీళ్ళు, ఇబ్బందులు, సమస్యలు ఏమున్నా తండ్రి వాటిని విడుదల అనుగ్రహించండి. వాటిని జయించే శక్తినివ్వండి. మీ బిడ్డల తండ్రి గొప్ప కృపను దయచేయండి తండ్రి. మన శత్రువుగా భావించి మమ్మల్ని తక్కువ చేసి మా మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. వారికి ప్రతిదండన చేయడమే తండ్రి, వారికి తగిన శిక్ష అనుకుంటే తండ్రి వారిని క్షమించి తండ్రి ఆశీర్వాదకరంగా మార్చి మంచి మనసుతో తండ్రి వారిని విశ్వాసులుగా బలపరచండి తండ్రి. మరొక దినాన తండ్రి ఇక్కడే తండ్రి ఈ సన్నిధిలో నిలబడి మాట్లాడుకోవడానికి నూతనమైన విశ్వాసం తండ్రి సభల ద్వారా పిలిచి నూతన ఆత్మను తండ్రి సంఘంలోకి మీరు బలపరుస్తారని కోరుతూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.